Gracious and loving Father, కృపగల పరలోకపు తండ్రి, Lord, we come before you with hunger. ప్రభా, ఆకలి కలిగి మేము మీ సన్నిధానంలోనికి వచ్చున్నాము. Feed us, Lord, with your word. మీ వాక్యంతో పోషించండి ప్రభా. Lord, touch us. ప్రభా, మమ్మల్ని ముట్టండి. In Jesus' holy name I pray. యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. Amen. ఆమేన్. Let us turn to Psalms 141 కీర్తనలు 141వ అధ్యాయం చూద్దాము. and verse 5. 5వ వచనం. Let the righteous smite me, it shall be a kindness, and let him reprove me, it shall be like an excellent oil. నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారము, వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకము. Many churches we don't see any rebukes. చాలా సంఘాల్లో ఎలాంటి గద్దింపులు అనేవి మనం వినము. Jesus himself is rebuking us. యేసుక్రీస్తు ఆయనే మనల్ని గద్దిస్తూ ఉన్నాడు. David was writing this psalm. ఈ కీర్తన దావీదు రాస్తూ ఉన్నాడు. What he is telling? అతను ఏమని చెప్తూ ఉన్నాడు? Let the righteous smite me. నీతిమంతులు నన్ను కొట్టనివ్వండి. Did you ever pray like that? మరి నీవు ఎప్పుడైనా ఆ రీతిగా ప్రార్థించగలిగావా? I am not getting victory over a particular sin. ఒక పాపము పైన నేను విజయం పొందుకోలేకపోతున్నాను. I am not finding any change in me. ఆ పాపము విషయంలో నేను ఎలాంటి మార్పును చూడలేకపోతున్నాను. Let your servant rebuke me. కనుక మీ సేవకుడే నన్ను గద్దించులాగున మీరు సహాయం చేయండి. But here David says, let him smite me. ఇక్కడ దావీదు నీతిమంతుడు అయిన వాడిని నన్ను కొట్టనివ్వు అంటున్నాడు. Generally children don't want them to beat or smite. సాధారణంగా చిన్నపిల్లలు ఎప్పుడు ఎవరు కూడా తమని కొట్టడం అనేది ఎంత మాత్రం ఇష్టపడరు. But here David says, ఇక్కడ దావీదు let the చెప్తున్నాడు, righteous smite me. నీతిమంతుడు నన్ను కొట్టాలి అని. David was a king. దావీదు ఒక రాజు, as a mighty king. అతను గొప్ప రాజు. He wrought many victories. అతను ఎన్నో విజయాలు పొందుకున్నాడు. But now he says, let the righteous smite me. అయితే ఈ సమయంలో నీతిమంతుడు నన్ను కొట్టుట నాకు ఉపకారం అంటున్నాడు. Many people when they hear the rebukes, చాలా మంది గద్దింపులను వింటూ ఉంటారు. when they hear straight forward rebuke, వారు నేరుగా సూటిగా గద్దింపులు విన్నా they feel very sad. అందును బట్టి బాధపడుతూ ఉంటారు. What is this? He is preaching straight to me before ఏంటి? all. అందరి ముందర ఆయన నేరుగా నాకే చెప్తున్నారు, నా విషయమే బోధిస్తున్నారు అనుకుంటారు. If you have the Spirit of God, మీకు దేవుని ఆత్మ ఉంటే it's like a kindness. అది ఒక దయగలిగిన పరిస్థితి అని నువ్వు కనుగొంటావు. It's like excellent oil. అది ఎంతో మంచి తైలము అని నువ్వు కనుగొంటావు. If you don't have the Spirit of God, కానీ నీకు దేవుని ఆత్మ లేకపోతే you will have the devilish spirit. నీకు దురాత్మ ఉంటుంది. You will be sad when you hear the rebukes. అప్పుడు గద్దింపు వినడంతోటే నువ్వు బాధపడిపోతావు. You have come here to have the ointment. ఇక్కడికి మీరు మంచి ఈ తైలమును పొందుకోవడానికి వచ్చి ఉన్నారు. Excellent oil. It is like an excellent ointment. ఎంతో శ్రేష్టమైనటువంటి తైలము. Instead of thinking positively, అయితే ఈ రీతిగా అనుగుణమైన పరిస్థితితో ఆలోచించడానికి బదులుగా before you come here, ఇక్కడికి రాక మునుపు you must pray. మీరు ప్రార్థించుకోవాలి. Lord, when the servant of God rebukes me, ప్రభువా, దైవ సేవకులు నన్ను గద్దించినప్పుడు whether directly or indirectly, నేరుగా గాని లేదా మరో రీతిగా గాని, let me take it like an ointment. ఏ రీతిగా గద్దించినా దాన్ని ఒక తైలములాగా తీసుకొనివ్వండి. It's a blessing to you. అది నీకు ఆశీర్వాదము. The darkness will leave you. అప్పుడు చీకటి నిన్ను వదిలిపోతుంది. Don't think God is rebuking you. దేవుడు నిన్ను గద్దిస్తున్నాడు అని తలంచొద్దు. He is helping you. ఆయన నీకు సహాయం చేస్తున్నాడు. Through that rebuke, He is rebuking the darkness in you. నీలో ఉన్న చీకటిని ఆ గద్దింపును ద్వారా పారద్రోలుతూ ఉన్నాడు. That is like an excellent oil. అదే ఎంతో శ్రేష్టమైన తైలము వంటిది. You must have willingness to receive the criticism
or rebuke. ఏదైనా వ్యతిరేకతనే కానీ లేదా గద్దింపునే కానీ తీసుకునేటువంటి ఇష్టత నువ్వు కలిగి ఉండాలి. If you are a nominal Christian, ఒకవేళ నువ్వు నామకార్థమైన క్రైస్తవుడవైతే you feel very bad. ఎంతో బాధగా ఫీల్ అవుతావు. If you feel very bad, ఒకవేళ అలాగా బాధగా అనిపిస్తే you are losing the blessing. నువ్వు ఆశీర్వాదాన్ని కోల్పోతున్నట్టు. Some parents do not rebuke their children. కొంతమంది తల్లిదండ్రులు తమ పిల్లలను ఎంత మాత్రం గద్దించరు. They do not chasten their children. వారి పిల్లలను శిక్షించరు లేదా కొట్టరు. Because they don't know the word of God. ఎందుకంటే వారికి దేవుని వాక్యం తెలియదు గనుకనే. That is the word of God given to the parents. తల్లిదండ్రులైన వారికి దేవుని వాక్యం అది సెలవిస్తూ ఉంది. Let us turn to Proverbs 13th chapter. సామెతల గ్రంథము 13వ అధ్యాయం చూద్దాము. And verse 24. 24వ వచనము. Spare the rod and spoil the child. బెత్తము వాడని వాడు తన కుమారునికి విరోధి. Many parents, they do not use the rod. చాలా మంది బెత్తము వాడరు. That's why children are spoiling. అందు నిమిత్తం వారి పిల్లలు ఎంతో చెడిపోయిన వారుగా అవుతున్నారు. After many days, చాలా దినములు అయిపోయిన తర్వాత your children will rule over you. నీ పిల్లలు నీ పైన అధికారం చెలాయిస్తారు. They will not be afraid of you. నిన్ను బట్టి ఎంత మాత్రం వారిలో భయం ఉండదు. They do whatever they want. వారికి ఏది చేయాలనిపిస్తే అది చేస్తారు. Are you rebuking your children? నీవు నీ పిల్లల్ని గద్దిస్తూ ఉన్నావా? This is not the way. ఇది కాదు పద్ధతి. Are you telling your children? Are you able to tell? ఆ రీతిగా నువ్వు చెప్పగలుగుతున్నావా? You are not able to tell. నువ్వు ఎలాగ చెప్పలేకపోతున్నావు. There is darkness in you. అంటే నీలో చీకటి ఉంది. You don't have the light of God which is in the Bible. దేవుని వాక్యంలో ఉన్నటువంటి వెలుగు నీలో లేదు. Finally, they will rule over you. అప్పుడు నీ పిల్లలని పైన అధికారం చెలాయిస్తారు. Even you know that they are doing a wrong thing. వారు తప్పు చేస్తున్నారు అని తెలిసినా కూడా But you don't have guts to rebuke them. నీవు వారిని గద్దించేటువంటి ధైర్యం చేయలేకపోతావు. Even if somebody rebukes them, మరి ఎవరైనా ఒకవేళ వారిని గద్దించినా కూడా you are not happy. నీవు వారి విషయమే ఎంత మాత్రం సంతోషించవు. Some mothers, they are not happy when their children are rebuked by others. కొంతమంది తల్లులు వారి పిల్లల్ని ఎవరైనా గద్దిస్తే ఎంత మాత్రం ఇష్టపడరు. Always they say the other child is wrong. అన్ని వేళలా ఆ ఇతర లేదా వేరే ఆ పిల్లనే తప్పు అన్నట్టుగా మాట్లాడతారు. Their children are not wrong. వారి పిల్లలది కాదు తప్పు. Then the devil works in the children. ఆ రీతిగా చేసినప్పుడు పిల్లల్లో దురాత్మ పనిచేస్తూ ఉంటాడు. You are allowing the devil to work in them. నీవే వారిలో దురాత్మ పనిచేసే రీతిగా అనుమతిస్తూ ఉంటావు. You fight against the other mother. నీవు నీ పిల్లల పక్షముగా ఇతర తల్లులతో లేదా ఇతరులతో వాద్యము ఆడతావు. Then the children will become more bad to worse. అప్పుడు ఆ రీతిగా చేయటాన్ని బట్టి నీ పిల్లలు మరి ఎక్కువ చెడ్డవారుగా మారుతారు. Some believers, they don't tell others that they are doing wrong. కొంతమంది విశ్వాసులు ఇతరులు ఒకవేళ తప్పు చేసినప్పుడు అది తప్పు అని చెప్పలేకపోతారు. Because there is no spirit of God in them. ఎందుకంటే వారిలో దేవుని ఆత్మ ఉండకపోవటాన్ని బట్టి The spirit of fear is ruling over them. వారిలో ఒక రకమైన భయము పనిచేస్తూ ఉంటుంది. The fear is not of the Lord. అది దేవుని సంబంధమైన భయం కాదు. You have some fear. నీకు ఏదో ఒక విధమైన భయం ఉంటుంది. If I tell them, they will retaliate on me. నేను ఒకవేళ వారితో చెప్తే వారు తిరిగి ప్రతీకారంగా మరలా ఏం చేస్తారో అనుకుంటారు. Fear of the devil. అది కేవలం సాతాను పెట్టే భయమే. You are telling many excuses. నీవు ఎన్నో సాకులు చెప్తూ ఉంటావు. But you are not telling them what they ought to do. They must do. కానీ వారు చెయ్యవలసిందేంటో నువ్వు చెయ్యాలి అని చెప్పలేకపోతారు. Why are you not able to tell them? ఎందుకు నీవు వారికి చెప్పలేకపోతావు? There is no spirit of God in you. ఎందుకంటే దేవుని ఆత్మ నీలో లేడు. You have a fleshly spirit. నీలో శరీర సంబంధమైన ఆత్మ ఉంది. You don't have the right spirit of God in you. సరి అయిన ఉండవలసిన దేవుని ఆత్మ నీలో లేడు. You don't have boldness to tell them what they are doing is wrong. వారు చేస్తున్నది తప్పు అని చెప్పే ధైర్యము నీకు లేదు. What did John the Baptist say? బాప్తిస్మం ఇచ్చి యోహాను ఏం చెప్తున్నాడు? He shouted at the king,
అతడు రాజునే గద్దిస్తూ ఉన్నాడు. Yeah, what you are doing is wrong. నీవు చేస్తున్నది తప్పు. You are keeping another man's wife. నీవు ఇతర లేదా నీ సహోదరుని భార్యను నీతో ఉంచుకుంటున్నావు. Because he was filled with the Spirit of God. ఎందుకంటే ఆ యోహాను దేవుని ఆత్మతో నింపబడ్డాడు. He rebuked the king. అతడు రాజునే గద్దించాడు. And you are not able to rebuke your neighbor. కానీ నీవు నీ పొరుగు వారిని గద్దించలేకపోతున్నావు. Somehow or other you must able to tell them what they are doing is wrong. ఏదో ఒక రీతిగా వారు తప్పు చేస్తున్నప్పుడు అది తప్పు అని నువ్వు చెప్పగలగాలి. If you are not able to tell them, కానీ నువ్వు చెప్పలేకపోతే that sin will come upon you. ఆ తప్పు లేదా ఆ పాపము నీ మీదకే వస్తుంది. If you are not able to tell them what is on their head, వారి తలపైన ఏముందో వారికి చెప్పకపోతే you are a blind man. నీవు గ్రుడ్డివాడవు. There are many prophets rebuked others. ఎంతో మంది ప్రవక్తలు ఇతరులను గద్దించారు. They reproved them, they rebuked them sharply. వారిని ఎంతో కఠినంగా హెచ్చరించారు, గద్దించారు. Let us turn to Leviticus లేవికాండము chapter 19 19వ అధ్యాయము and verse 17. 17వ వచనము. నీ హృదయములో నీ సహోదరుని మీద పగపట్టకూడదు, నీ పొరుగువాని పాపము నీ మీదికి రాకుండానట్లు నీవు తప్పక వాణ్ణి గద్దింపవలెను. It says you must. ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది నువ్వు తప్పక వానిని గద్దించాలి అని. But you are thinking and thinking and thinking, you are becoming weaker and weaker. కానీ నీవు దాని విషయమై ఎంతో ఆలోచించి 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 బలహీనమైపోతావు అంతే. If you don't tell them they are going in wrong direction, వారు ఒక తప్పుడు మార్గంలో వెళ్తున్నారు అన్న సంగతి వారికి చెప్పకపోతే you can show the word of God also to them. వారికి దేవుని వాక్యం కూడా చెప్పగలగాలి, చూపించగలగాలి. As per this word, ఈ వాక్యానుసారంగా you are in darkness. నీవు చీకటిలో ఉన్నావు. God will give you the talent. దేవుడు అట్టి తలాంతుని నీకు ఇస్తాడు. God gave me the talent even before I came into the ministry. మరి దేవుడు నేను ఈ పరిచర్యలోనికి రాక మునుపే దేవుడు నాకు అట్టి తలాంతుని ఇచ్చాడు. I was younger to many people. నేను ఎంతో మందికి చిన్నవాడగా ఉండి ఉన్నాను ఆ సమయంలో. But God gave me that power. కానీ దేవుడు అట్టి అధికారం నాకు ఇచ్చాడు. I used to pray for them first. మొట్టమొదటిగా నేను వారి కొరకు ప్రార్థించేవాడను. Then God used to give me boldness. అప్పుడు దేవుడు నాకు కావలసిన ధైర్యం ఇచ్చేవాడు. And I knew that the Spirit of God was there in me. నాలో దేవుని ఆత్మ ఉన్నాడు అన్న విషయం నాకు అర్థమయ్యేది. Then I used to find a time to sit with them. వారితో కూర్చోడానికి ఒక సమయాన్ని నేను చూసుకునేవాడను. Brother, I want to speak to you. బ్రదర్, నేను మీతో మాట్లాడాలనుకుంటున్నాను. I used to sit with them. అలా చెప్పి నేను వారితో కూర్చునేవాడను. And I used to spend lot of time to explain that what they are doing is wrong. వారు చేస్తున్న తప్పు ఏదైతే ఉందో అది వివరించి వారికి చెప్పడానికి ఎంతో సమయం కేటాయించేవాడను. I used to make them refer the Bible to see the Bible. వారిని ఆయా విషయాల్లో వాక్యము చూపించి వాక్యంలో ఉన్న దాన్ని చదవమని చెప్పేవాడను. I used to quote the word also. నేను దేవుని వాక్యమును బట్టి చెప్పేవాడను. I used to tell them humbly also. నేను దీనుడనై చెప్పేవాడను. This is wrong. ఇది తప్పు. Otherwise, if I don't tell them, I feel the rebuke of God on me. ఒకవేళ నేను చెప్పకపోతే దేవుని గద్దింపు నా ఎడల రావడం అనేది నేను అనుభవించేవాడను. What do we see here? ఇక్కడ మనం ఏం చూస్తున్నాము? If you see, thou shalt not hate thy brother in thy heart. నీ హృదయంలో నీ సహోదరుని మీద పగపట్టకూడదు. That means there is no wrong in telling them. దాని అర్థము వారికి చెప్పడం విషయంలో తప్పేమీ లేదు అని. You should rebuke your neighbor. నీ పొరుగువాని పాపము నీ మీదికి రాకుండానట్లు నీవు తప్పక వాన్ని గద్దింపవలెను. You must know that. నీవు ఆ విషయం తెలుసుకోవాలి. And are you rebuking others? It's not that always you must rebuke, but God will direct you. మరి నీవు అలా చేయగలుగుతున్నావా అంటే అన్ని వేళలా నీ పొరుగు వారిని గద్దించుమని అర్థం కాదు, కానీ దేవుడు నిన్ను నడిపిస్తాడు. The Holy Spirit will guide you. పరిశుద్ధాత్మ నిన్ను నడిపిస్తాడు. The anointing of the Holy Spirit will be upon you. దేవుని అభిషేకం నీ మీద నిలిచి ఉంటుంది. And then He
tells you how to rebuke and when to rebuke also. అప్పుడు ఆయనే ఎప్పుడు గద్దించాలి, ఏ రీతిగా నువ్వు గద్దించాలి అనే విషయం చెప్తాడు. Because you first pray for that person. ఎందుకంటే మొట్టమొదటిగా నీవు ఆ వ్యక్తి కొరకు ప్రార్థిస్తావు. If you don't pray for that person, ఒకవేళ నీవు ఆ వ్యక్తి కొరకు ప్రార్థించకపోతే you don't see the right result. అప్పుడు సరైన రీతిగా ప్రతిఫలాన్ని నువ్వు చూడలేవు. It is one kind of ministry. అది కూడా ఒక విధమైన పరిచర్యనే. Proverbs 12th chapter సామెతలు 12వ అధ్యాయము and verse 1. మొదటి వచనము. Whoso loveth instruction loveth knowledge, but he that hateth reproof is brutish. శిక్షను ప్రేమించువాడు జ్ఞానమును ప్రేమించువాడు, గద్దింపును అసహించుకొనువాడు పశుప్రాయుడు. A believer must love to be rebuked and also to be smitten. ఒక విశ్వాసి అనేవాడు గద్దింపును ప్రేమించాలి, శిక్షను ప్రేమించాలి. Even if others seniors rebuke you or smite you. ఒకవేళ ఇతరులు పెద్దవారు మిమ్మల్ని శిక్షించినా లేదా గద్దించినా కూడా It's a great blessing. అది గొప్ప ఆశీర్వాదము. That sin will flee from you. నీలో నుండి పాపం అనేది తొలగిపోతుంది. And also Bible says you get knowledge. అదే రీతిగా వాక్యం సెలవిస్తుంది, అప్పుడు నువ్వు జ్ఞానమును పొందుకుంటావు అని. The pride will go away. అప్పుడు గర్వం నీలో నుంచి పోతుంది. You become humble. నీవు అప్పుడు దీనుడుగా మారతావు. And you pray this prayer, Lord, help me to receive the rebukes correctly. నీవు ఇలాంటి ప్రార్థన చేసుకోవాలి, ప్రభువా గద్దింపులను నేను సరైన రీతిగా అంగీకరించుకోవడానికి తీసుకోవడానికి సహాయం చేయండి అని. If you rebel against a person who is correcting you, ఒకవేళ నిన్ను సరి చేస్తున్నటువంటి వ్యక్తికి పైగా నీవు తిరుగుబాటు చేస్తే you will become proud. నీవు గర్విష్ఠుడవుగా మారతావు. Proverbs 13th chapter సామెతలు 13వ అధ్యాయము and verse 10. 10వ వచనము. Pride cometh contention, but with the well advised is wisdom. గర్వము వలన జగడమే పుట్టును, ఆలోచన వినువానికి జ్ఞానము కలుగును. If you rebel, నీవు తిరుగుబాటు చేస్తే, if you resist, నీవు దానికి వ్యతిరేకంగా చేసినట్టయితే, if you get into some contention, ఏదో ఒక జగడంలోనికి వెళ్ళిపోతే you will become a proud man. అప్పుడు నీవు గర్విష్ఠుడవుగా మారతావు. You will never receive any knowledge or wisdom. అప్పుడు ఎలాంటి జ్ఞానము ఆలోచన తెలివిని అనుగ్రహింపబడదు. If you don't receive the rebuke in a proper way, సరైన రీతిగా నువ్వు గద్దింపును తీసుకోకపోతే those people also will never rebuke you. అప్పుడు ఆ చెప్పేవారు ఇంకా ఎన్నడూ నిన్ను గద్దించరు Then కూడా. you will be the loser. అప్పుడు నీవే పోగొట్టుకునేవాడవుతావు. If you take rebuke in a proper way, గద్దింపును సరైన రీతిగా నువ్వు తీసుకోగలిగితే, if you take the smiting of the righteous, నీతిమంతుల శిక్షను సరైన రీతిగా అంగీకరిస్తే you will become wise. నీవు జ్ఞానవంతుడవు అవుతావు. You will set right your heart. You will set right your life also. నీ హృదయాన్ని సరి చేసుకుంటావు, నీ జీవితాన్ని కూడా సరి చేసుకుంటావు. Many people are unnecessarily feeling otherwise when they are rebuked. చాలా మంది గద్దింపును వినడంతోటే వేరే రీతిగానే తీసుకుంటూ ఉంటారు. Proverbs 15th chapter సామెతలు 15వ అధ్యాయము and verse 32. 32వ వచనము. He that refuseth instruction refuseth, despiseth his own soul. శిక్ష నొందనొల్లని వాడు తన ప్రాణమును తృణీకరించును. But he that heareth reproof getteth understanding. అయితే గద్దింపును వినువాడు వివేకియగును. Yeah, you must have understanding in your spiritual life. నీ ఆత్మీయ జీవితంలో గ్రహింపు నువ్వు కలిగి ఉండాలి. With understanding only you will build your life. గ్రహింపు కలిగి ఉండి మాత్రమే నువ్వు నీ ఆత్మీయ జీవితాన్ని కట్టుకోగలుగుతావు. Without understanding you cannot build your family. అర్థం చేసుకోలేకపోతే లేదా గ్రహింపు లేకపోతే నీ కుటుంబాన్ని కట్టుకోలేవు. Many people are not able to build their lives or families rightly. చాలా మంది తమ కుటుంబాలను జీవితాలను సరైన రీతిగా కట్టుకోలేకపోతున్నారు. He that heareth reproof getteth understanding. గద్దింపును వినువాడు వివేకియగును. If you read the Bible, నీవు దేవుని వాక్యం చదివినట్టయితే, if you meditate the Bible, బైబిల్ని నువ్వు చదువుతూ ధ్యానిస్తూ ఉంటే you will get understanding. నీకు వివేకం వస్తుంది, గ్రహింపు వస్తుంది. Without understanding
అయితే గ్రహింపు లేకుండా you cannot build your family నీవు నీ కుటుంబాన్ని కట్టుకోలేవు. in the standards of the Bible. బైబిల్కి అనుగుణంగా లేదా వాక్యానుసారంగా నువ్వు కట్టుకోలేవు. You will build hypocrites in your family. అలాంటప్పుడు వేషధారులనే నీ యొక్క కుటుంబంలో నువ్వు పెంచగలుగుతావు. If you want to build your family in the way of the word of God, నీ కుటుంబాన్ని నీవు జీవపు మార్గంలో లేదా వాక్యానుసారమైన మార్గంలో నడిపించాలి, ఎదగనివ్వాలి అనుకుంటే allow the rebuke, గద్దింపులకు తావివ్వండి, allow అనుమతించండి. the reproof, and allow the smiting from the righteous person. నీతిమంతుల నుండి వచ్చే గద్దింపులకు తావివ్వండి, శిక్షకు తావివ్వండి. Be humble. దీనులై ఉండండి. If you are a humble man, నీవు దీనుడవైనట్టయితే, if you are able to do what the righteous people say, నీతిమంతులైన వారు చెప్పింది నువ్వు చేయగలిగితే, do not get hurt. అందును బట్టి ఎంత మాత్రము కఠినంగా తీసుకోవాల్సిన అవసరం లేదు. Don't think you must retaliate. అందును బట్టి తిరుగుబాటు చెయ్యాలి లేదా ప్రతీకారం చేయాలి అనుకోకర్లేదు. To take everything happily, you must pray and pray. సమస్తాన్ని Get the Spirit of God into your heart. సమస్తాన్ని సరైన రీతిగా తీసుకోవడానికి ఎంతగానో ప్రార్థించుకొని దేవుని ఆత్మతో ఉండాలి. In the New Testament we see Mary and Martha and Lazarus. కృత నిబంధన గ్రంథములో చూసినట్టయితే మరియా, మార్త, లాజరుల గురించి మనం చూస్తాము. Once Jesus went to that home, ఒక మారు యేసుక్రీస్తు వారి ఇంటికి వెళ్ళారు. and Martha was in the kitchen. అప్పుడు మార్త వంటగదిలో పనిచేస్తూ ఉంది. She was working heavily. ఆమె ఎంతో ఎక్కువగా పని చేస్తూ ఉంది. After some time came to Jesus. కొంత సమయం తర్వాత ఆమె యేసు యొద్దకు వచ్చి, And what was Mary doing there? అక్కడ మరియా ఏం చేస్తూ ఉంది? She was at the feet of Jesus. ఆమె యేసు పాదాల యొద్ద ఉన్నది. She was drinking in the wonderful words of Jesus. ఆమె యేసు చెప్తున్నటువంటి మాటలను తీసుకుంటూ ఉంది. Life giving words. అవి జీవమునిచ్చేటువంటి మాటలు. She never heard such words of everlasting life ఆమె before. అలాంటి నిత్య జీవపు మాటలు ఎన్నడూ వినలేదు. And she was tied up there. కాబట్టి అట్టి మాటలతో కట్టబడి ఉన్నది. Those wonderful words of Jesus. ఆ యేసు చెప్తున్నటువంటి అద్భుతకరమైన మాటలను వింటూ ఉంది. She went forth and said. ఆమె ముందుకు వెళ్ళి చెప్తూ ఉంది. Martha became fretful. She became worried. మార్త వ్యసనంతో నింపబడి బాధపడుతూ ఉంది. She was filled with temper. ఆమె కోపంతో నింపబడింది. There are hundreds of Marthas in Christian lives. క్రైస్తవ జీవితాల్లో ఎంతో మంది మార్తలు ఉంటారు. They excuse themselves, వారు తమ్మును తామే క్షమించుకుంటూ ఉంటారు, telling that they are so tired with overwork. ఎంతో విస్తారమైన పని చేత విసిగిపోయాము అన్నట్టుగా ఉంటారు. Women's tongue cuts others. ఒక స్త్రీ యొక్క నాలుక ఇతరులను గాయపరుస్తూ ఉంటుంది. It is so sharp. అది ఎంతో వాడిగలదిగా ఉంటుంది. They use quick language. వారు ఎంతో దురుసుగా తొందరగా మాట్లాడేస్తూ ఉంటారు. She even coming upon Jesus, why are you not allowing my sister to help me? ఆమె యేసునే అంటూ ఎందుకు నా సహోదరి వచ్చి నాకు సహాయం చేసే రీతిగా మీరు చెప్పలేదని. It is very bad. అది ఎంతో చెడ్డ సంగతి. Coming upon Jesus with accusation. యేసు యొద్దకే ఫిర్యాదుతో రావడము. In fact, she was the person to invite Jesus into their home. అయితే నిజానికి చూస్తే మార్తనే యేసును ఆహ్వానించింది ఇంట్లోకి. Lord, dost thou not care that my sister has left me to serve alone? ప్రభువా, నేను ఒక్కదాన్నే పని చేసుకోవడానికి నా సహోదరి విడిచిపెట్టినందున నీకు చింత లేదా? Bid her therefore that she help me. ఆమె నాకు సహాయం చేయమని నువ్వు చెప్పవా? She came with an accusation against her sister and also against Jesus. తన సహోదరికి వ్యతిరేకంగా యేసుకు వ్యతిరేకంగా ఫిర్యాదుతో వచ్చింది. And Jesus rebuked her. అప్పుడు యేసుక్రీస్తు ఆమెను గద్దించాడు. Luke 10th chapter and verse 41. లూకా సువార్త 10వ అధ్యాయము 41వ వచనం. And Jesus answered and said unto her, Martha, Martha, thou art careful and troubled about many things. మార్తా, మార్తా, నీవు అనేకమైన పనులను గూర్చి విచారము కలిగి తొందరపడుచున్నావు గాని
But one thing is needful, and that Mary has chosen. కానీ అవసరమైనది ఒక్కటే, మరియా ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకొనెను. That good part will not be taken away from her. అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పెను. What a good promise it is. ఎంత మంచి వాగ్దానం అది. Yeah, it shall not be taken away from her. అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదు. What are you choosing for your life? కాబట్టి నీ జీవితంలో నువ్వేది ఎన్నుకుంటున్నావు? She has chosen to be at the feet of Jesus. ఆమె యేసు పాదాల యొద్ద ఉండడానికి ఎన్నుకున్నది. Always sitting at the feet of Jesus. అన్ని వేళలా యేసు పాదముల ఎదుట కూర్చోవాలని. Will you choose to be at the feet of Jesus? యేసు పాదాల ఎదుట ఉండాలి అని మీరు కోరుకుంటారా? If you choose to be at the feet of Jesus, మీరు యేసు పాదాల యొద్ద ఉండాలి అని కోరితే you will not be fretful. అప్పుడు వ్యసనంతో ఉండలేరు. Yeah, you will not be bitter. అప్పుడు చేదుతో ఉండలేరు. You will be calm. నీవు నెమ్మదితో ఉంటావు. You will be at the feet of Jesus, not talking with others. ఇతరులతో మాట్లాడకుండా యేసు పాదాల ఎదుట నువ్వు ఉంటావు. And Martha received that rebuke. మార్తా ఆ గద్దింపును తీసుకున్నది. She did not retaliate. ఆమె తిరుగుబాటు చేయలేదు. You know the story. Lazarus was dead and Jesus came and raised him up from the death. మరి ఆ తర్వాత జరిగినటువంటి సంగతులు మనకు తెలుసు. లాజరు మరణము చెంది తిరిగి లేచి ఉన్న తర్వాత, And after that they made a feast in that same place. ఆ తర్వాత కూడా వారు మరల వారి ఇంటిలోనే విందును ఏర్పాటు చేశారు. St. John 12th chapter. యోహాను సువార్త 12వ అధ్యాయము. And the feast was going on, the supper was going on. అక్కడ విందు జరుగుతూ ఉంది. And where was Martha? మార్త ఎక్కడుంది? Second verse. 2వ వచనము. Martha, she was serving. మార్త ఉపచారము చేసెను. She did not retaliate. ఆమె తిరుగుబాటు చేయలేదు. Oh, Jesus, one day he rebuked me when I was serving. ఆయన ఒకరోజు మరి నన్ను గద్దించాడు కదా, Why should I serve? ఎందుకు నేను ఉపచారం చేయాలి లేదా సేవించాలి? Let somebody serve. మరి ఎవరైనా చెయ్యనివ్వండి. I will sit at a corner. నేను ఒక మూలను కూర్చుంటాను. I will not serve. నేను ఉపచారం చెయ్యను. She did not get any anger. ఆమె ఆ రీతిగా కోపమును తెచ్చుకోలేదు. She did not show retaliation. ఎలాంటి తిరుగుబాటు చూపలేదు. Some people, when they are rebuked, కొంతమంది గద్దింపబడినప్పుడు they show retaliation. వారు తిరుగుబాటు తత్వాన్ని చూపిస్తారు. Their behavior changes. వారి వ్యవహారం అంతా మారిపోతుంటుంది. They will not come to the picture. వారిగా కనబడరు. They will be somewhere. ఎక్కడో ఉంటారు. By rebuking Martha, she was sanctified. మార్తను గద్దించడాన్ని బట్టి ఆమె పవిత్రపరచబడుతూ ఉంది. God will rebuke you and sanctify you. దేవుడు నిన్ను గద్దించి నిన్ను పవిత్రపరుస్తూ ఉంటాడు. The power of rebuke will sanctify you. గద్దింపులో ఉన్నటువంటి శక్తి నిన్ను పవిత్రపరుస్తుంది. Don't at any time refuse the rebuke or retaliate. కాబట్టి ఎప్పుడు కూడా ఇచ్చే గద్దింపును ఎంత మాత్రము తిరుగుబాటు చేయొద్దు లేదా తృణీకరించొద్దు. By the rebuke of Jesus, యేసు గద్దింపును బట్టి her whole nature was changed. తన వ్యక్తిత్వం అంతా మారిపోయింది. God gave her humility to serve again. దేవుడు ఆమెకు మరల ఉపచారం చేసేటువంటి ఆ మనసును ఇవ్వగలిగాడు. In these meetings, God wants to give you a new nature. ఈ కూటముల్లో దేవుడు నీకు ఒక నూతన మనసుని ఇవ్వాలి అనుకుంటున్నాడు. Whole of your nature will be changed. అప్పుడు నీ వ్యక్తిత్వం అంతా మారిపోతుంది. That's the value of rebuke. అది ఒక గద్దింపుకున్నటువంటి విలువ. John 12th chapter and verse 3. యోహాను సువార్త 12వ అధ్యాయం 3వ వచనము. Where was Mary? మరియా ఎక్కడుంది? అప్పుడు మరియా కిలి విలువ గల అచ్చ జటమాంసి అత్తరు ఒక సేరున్నర ఎత్తు తీసుకొని యేసు పాదములకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచెను. She took a pound of ointment of spikenard, ఆమె very costly, and anointed the feet of Jesus. మిక్కిలి విలువైనటువంటి అచ్చ జటమాంసి అత్తరు తీసుకొని యేసు పాదాలకు పూసింది. What a sequence. ఎలాంటి సన్నివేశం అది. What a higher sequence we see. ఎలాంటి ఉన్నతమైనటువంటి దృశ్యాన్ని మనం చూస్తున్నాం. When we look back at the first sequence, మనము ఆ మొదట జరిగిన సన్నివేశాన్ని చూస్తే we see fretting.
అక్కడ వ్యసనం కనబడుతుంది, and rebuke. గద్దింపులు కనబడ్డాయి. And now here మరి ఇప్పుడు ఇక్కడ we see a higher stand ఇక్కడ of worshiping Jesus ఉన్నతమైన రీతిగా యేసును ఆరాధించడము అనేది చూస్తున్నాం. and showing gratitude towards Jesus, యేసు ఎడల కృతజ్ఞత భావాన్ని చూపడం చూస్తున్నాము. wiping Jesus' feet with their hair. యేసు పాదములను తన తల వెంట్రుకలతో తుడుస్తూ ఉంది. So hair is the glory of woman. ఒక తల వెంట్రుకలు అనేవి స్త్రీకి ఉన్న గౌరవాన్ని సూచిస్తాయి. Both the sisters, God lifted them up to the higher level. ఆ ఇద్దరు సహోదరులను దేవుడు ఉన్నతమైన స్థాయికి లేవనెత్తాడు. That is the value of rebuke. అది గద్దింపులో ఉన్నటువంటి When you receive rebuke, నీవు గద్దింపును పొందుకున్నప్పుడు if you do not take it everything carefully, సమస్తాన్ని జాగ్రత్తగా తీసుకోకపోతే you get darkness into you. నీలోనికి చీకటిని నువ్వు అనుమతిస్తావు. One thief, he rebuked the other thief at the cross. ఒక దొంగ మరొక దొంగని ఆ శిలువ మీద ఉన్నప్పుడు గద్దిస్తూ ఉన్నాడు. But that thief, he did not receive the blessing. అయితే ఆ దొంగ ఆశీర్వాదాన్ని మాత్రం పొందుకోలేకపోయాడు. God offered a blessing to that thief also. దేవుడు ఆ దొంగకు కూడా ఆశీర్వాదం పొందుకునే అవకాశాన్ని ఇచ్చాడు. He offered the blessing ఆశీర్వాదమును ఇవ్వాలి అనుకున్నాడు by rebuking by the other thief. ఇంకొక దొంగ అతన్ని గద్దించుటను బట్టి He did not take that rebuke. అయితే అతడు ఆ గద్దింపును తీసుకోలేకపోయాడు. He was near the cross. ఆ దొంగ శిలువకు దగ్గరనే ఉన్నాడు. But he was lost forever. అయినప్పటికీ అతడు ఎప్పటికీ నాశనంలోనికి వెళ్ళిపోయాడు. Yeah, if you do not receive the rebuke of the servant of God, దేవుని సేవకుల యొక్క గద్దింపును నువ్వు తీసుకోకపోతే there is possibility of going to everlasting fire. నిత్య అగ్నిలోనికి వెళ్ళిపోయేటువంటి అవకాశం ఉంది. What a beautiful situation it is to be near the cross. సిలువకు దగ్గరగా It is a great blessing. అది గొప్ప ఆశీర్వాదము. And to hear the words of Jesus from the cross. యేసు యొక్క మాటలను సిలువలో నుండి వినడానికి. Yet he was lost. అయినప్పటికీ అతడు నశించిపోయాడు. Now God is hearing, giving you the chance. ఈ సమయంలో దేవుడు నీకు అవకాశం ఇస్తున్నాడు. Offering you rebukes and warnings at this place. గద్దింపులను హెచ్చరికలను ఈ స్థలంలో నీకు ఇస్తూ ఉన్నాడు. Psalm 141 and 5. కీర్తన 141. Once again you will see. నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారము, వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకము. You will get the anointment of the Holy Spirit. నీవు పరిశుద్ధాత్ముని అభిషేకమును పొందుకుంటావు. How? ఏ రీతిగా? By receiving the warnings and rebukes in a right spirit. సరైన ఆత్మీయ పరిస్థితిలో గద్దింపులను హెచ్చరికలను అంగీకరించుటను బట్టి. Martha, no doubt, she was also a religious person. మార్త కూడా భక్తిపరురాలే, దాంట్లో అనుమానం లేదు. But her righteousness was not God's righteousness. అయినప్పటికీ ఆమె నీతి అనేది దేవుని నీతిగా లేదు. Let us turn to Isaiah 64 chapter. యెషయా గ్రంథము 64వ అధ్యాయం చూద్దాం. And verse 6. 6వ వచనము. Our righteousness is like filthy rags. మా నీతి క్రియలన్నీయు మురికి గుడ్డ వలె నాయను. You have righteousness, నీకు నీతి ఉన్నది, but that righteousness is not of God's righteousness. అయితే ఆ నీతి దేవుని నీతిగా లేదు. Do not be satisfied by your righteousness. నీ నీతిని బట్టి నువ్వు సంతోషించకు. That's like filthy rags. అవి కేవలము మురికి గుడ్డల వలెనే ఉన్నాయి. You may entertain Jesus. నీవు యేసుకు తావివ్వచ్చు. You can bring something to Jesus. యేసుకు ఏదో ఒకటి నువ్వు తీసుకురావచ్చు. But your righteousness will not take you to eternal blessing. అయితే నీ నీతి అనేది నిత్యమైన ఆశీర్వాదమును మాత్రం తీసుకురాలేదు. Once Jesus asked disciples, ఒక మారు యేసుక్రీస్తు శిష్యులను అడుగుతూ ఉన్నాడు. Whom say ye that I am? He said. నేను ఎవరని అనుకుంటున్నారు It's ప్రజలు? in Matthew 16th chapter మత్తయి సువార్త 16వ అధ్యాయము and verse 16. 16వ వచనము. Simon Peter answered and said, Thou art Christ, the Son of the living God. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడవగు దేవుని కుమారుడవైన క్రీస్తు అని చెప్పెను. Spontaneously
he answered, వెంటనే అతడు జవాబు చెప్పగలిగాడు, Thou art the Christ, the Son of the living God. నీవు సజీవుడవగు దేవుని కుమారుడవైన క్రీస్తువు. And what do you see in 17th verse? 17వ వచనంలో, అందుకు యేసు, సీమోను బర్యోనా, నీవు ధన్యుడవు, పరలోకమందున నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచనే కానీ నరులు నీకు బయలుపరచలేదు. You are a blessed man. నీవు దీవింపబడినవాడు, The ధన్యుడవు. Father in heaven has revealed everything. పరలోకమందున తండ్రి నీకు బయలుపరిచాడు. Yeah, he commended him. అక్కడ ప్రశంసించాడు. 18th verse. 18వ వచనం, I say unto thee that thou art Peter, and upon thee I will build my church. You are a rock, I will build my church upon thee. నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. And what happened? ఆ తర్వాత ఏం జరిగింది? After some time, కొంత సమయం తర్వాత and again we see Jesus. మరలా అక్కడ యేసుక్రీస్తు, Jesus said, I must go to Jerusalem. అక్కడ యేసు చెప్తున్నాను, నేను యెరూషలేమునకు తప్పకుండా వెళ్ళాలి, And I must suffer there అక్కడ నేను శ్రమ పొందుతాను, by the elders and chief priests అక్కడ ప్రధాన యాజకుల చేత and scribes also, శాస్త్రుల చేత, and I will be killed. నేను మరణిస్తాను లేదా చంపబడతాను. The same Peter, what was he telling? అదే పేతురు అక్కడ ఏమని చెప్తున్నాడు? 22nd verse. 22వ వచనము, Peter took him and began to rebuke Jesus. పేతురు ఆయన చెయ్యి పట్టుకొని, ప్రభువా అది నీకు దూరం అవును గాక, అది నీకెన్నడును కలగదని ఆయనను గద్దింపసాగాను. Be far from thee. అది నీకు దూరం అవును గాక. And then what did Jesus do? అప్పుడు యేసు ఏం చేస్తున్నాడు? 23rd verse. 23వ వచనము, But Jesus turned and he said, Get thee behind me, Satan. అయితే ఆయన పేతురు వైపు తిరిగి, సాతానా నా వెనకకు పొమ్ము. He addressed Peter as Satan. సాతాను అని అక్కడ పేతురుని చెప్తున్నాడు. Satan, get thee behind me. సాతానా నా వెనకకు పొమ్ము. What a great rebuke it is. ఎలాంటి గద్దింపది! Peter received that rebuke. పేతురు ఆ గద్దింపును అంగీకరించాడు. And Jesus told him, Satan. యేసుక్రీస్తు అతన్ని సాతానా అని పిలిచినప్పుడు, Do you have such mind, such heart? అలాంటి హృదయం నువ్వు కలిగి ఉన్నావా? If anybody, any senior servant of God says, You are a Satan, there is Satan in you. దేవుని సేవకులు లేదా పెద్దవారు నీలో సాతాను ఉన్నాడు అని చెప్తే, If they say, Satan, get thee behind me, ఒకవేళ నా వెనుకకు పో సాతానా అంటే, will you obey? నీవు దానికి విధేయత చూపిస్తావా? Will you receive that rebuke? ఆ గద్దింపును తీసుకుంటావా? But Peter received that rebuke. పేతురు ఆ గద్దింపును తీసుకోగలిగాడు. And that's why Jesus used him more powerfully. అందు నిమిత్తమే యేసుక్రీస్తు అతన్ని ఎంతో బలంగా వాడుకున్నాడు. Jesus means don't think that he will love you and embrace you and makes you happy always. యేసుక్రీస్తు అన్ని వేళలా నిన్ను ప్రేమించేవాడు, నిన్ను దగ్గరికి చేర్చుకునేవాడు, లేదా అన్ని వేళలా మంచిగా తీసుకునేవాడు He will అన్నట్టుగా give you తలంచదు. always sweets. అన్ని వేళలా స్వీట్స్ ఇస్తాడో లేదా చాక్లెట్లు ఇస్తాడో అన్నట్టుగా తలంచదు. Always in his time he was rebuking his disciples. అన్ని వేళలా తన శిష్యులను గద్దిస్తూ ఉన్నాడు. And moreover he rebuked Peter so sharply. మరి ఎక్కువగా పేతురును గద్దించి ఉన్నాడు. After he rose from the death, మరణము పొంది తిరిగి లేచిన తర్వాత some of those disciples were going on the road of Emmaus. కొంతమంది శిష్యులు ఎమ్మాయి గ్రామం గుండా వెళ్తూ ఉన్నారు మార్గమున. Jesus also joined them. అప్పుడు యేసుక్రీస్తు కూడా వారితో కలుసుకొని, And he found out they forgot what all Jesus said and what all prophets said in the Bible about the death of Jesus and all the resurrection. యేసు అదివరకే చెప్పినటువంటి ఆ ప్రవచనాలు కానీ, యేసు మరణం గూర్చి తిరిగి పునరుత్థానం చెందుతానని చెప్పిన మాటలను గూర్చి They forgot everything. వారు సమస్తాన్ని మర్చిపోయారు. Some kind of darkness has taken hold of them. ఒక రకమైన చీకటి వారిని పట్టింది. But they asked him to come with them into the house. అయితే వారు వీరితో పాటు వెళ్తున్న యేసును కూడా వారు ఉండే చోటికి రమ్మని పిలుస్తూ ఉన్నట్టుగా When చూస్తున్నాము. he sat down at the table, అక్కడ భోజనం తీసుకోవడానికి కూర్చున్నప్పుడు he broke a bread ఒక రొట్టెను విరిచాడు ఆయన, and blessed it దాన్ని ఆశీర్వదించాడు, and gave to them.
ఆ తర్వాత వారికి ఇచ్చాడు. The word says, then he opened their eyes. దేవుని వాక్యం అక్కడ సెలవిస్తుంది, అప్పుడు వారి కన్నులు తెరవబడెను. Luke 24 లూకా సువార్త and 24వ verse 45. 45వ వచనము. Then he opened their understanding. అప్పుడు వారు లేఖనములు గ్రహించినట్లుగా ఆయన వారి మనస్సును తెరిచి. You must pray, Lord, open my understanding. నీవు ప్రార్థించాలి, ప్రభా నా మనస్సును తెరవండి. Meeting after meeting you are coming and going. కూటములు తర్వాత కూటములకు మీరు వస్తూ వెళ్తూ Some ఉన్నారు. of you don't have any understanding. మీలో కొంతమందికి ఎలాంటి గ్రహింపు ఉండదు. Blindly you are coming and going. ఎంతో గ్రుడ్డిగా మీరు వచ్చి వెళ్ళిపోతారు అంతే. But Jesus opened their understanding. కానీ యేసుక్రీస్తు వారి గ్రహింపును You తెరిచాడు. must also ask the Lord, నీవు కూడా యేసును అడగాలి, Lord, open my understanding. ప్రభువా నా గ్రహింపును తెరవండి. Peter, even after getting into service also, Paul rebuked him at Antioch. పౌలు కూడా మరొక మారు పేతురును గద్దించాడు అంతియొక్క ప్రాంతంలో. What did he rebuke? ఏమని గద్దించాడు? Galatians 2nd chapter గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము and verse 14. 14వ వచనము. వారు సువార్త సత్యము చొప్పున క్రమంగా నడుచుకున్న పోవుట నేను చూచినప్పుడు అందరి ఎదుట కేఫాతో నేను It is not in చెప్పినదేమనగా, order. What you are doing is not in order. నీవు చేస్తున్నదేదో అది సరైందిగా లేదు. Actually, Peter only brought Paul to the congregation of disciples. పేతురే పౌలును ఆ యొక్క సమాజంలోనికి తీసుకొచ్చాడు. And even then, అయినప్పటికీ కూడా Paul rebuked him. పౌలు అతన్ని గద్దించాడు. Very sharply he rebuked him. ఎంతో కఠినంగా గద్దించాడు. Before all, he did not retaliate. అయితే అతను తిరుగుబాటు చేయలేదు పేతురు. He received the rebuke. ఆ గద్దింపును He తీసుకున్నాడు. did not say anything. మరి ఏమి కూడా చెప్పలేదు. He did not say, I only brought you. నేనే నిన్ను తీసుకొచ్చాను అని చెప్పలేదు. He did not enter into any contention. ఎలాంటి వాదంలోనికి దిగలేదు. Yeah, that's why God used him so powerfully. అందు నిమిత్తమే పేతురును దేవుడు ఎంతో బలంగా వాడుకున్నాడు. Many people were saved because of his ministry. పేతురు చేసిన పరిచర్యను బట్టి ఎంతో మంది రక్షించబడ్డారు. We see many rebukes in Revelation. మనము ప్రకటన గ్రంథంలో ఎన్నో హెచ్చరికలను చూస్తాము. Even the first church we see the rebuke. మొదటి సంఘంలోనే The church of Ephesus, ఎఫెసు సంఘంనకు రాస్తూ 2nd chapter 4th verse. 2వ అధ్యాయము 4వ వచనం. I have something against you. అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని, You have left the first love. నీవు నీ మొదటి ప్రేమను విడిచిపెట్టావు. Repent, he says, repent. అక్కడ మరలా మారు మనసు పొందు అని If you చెప్తాడు. don't repent, నీవు మారు మనసు పొందకపోతే I will take away the lampstand. నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోట నుండి తీసివేతును. Jesus always loves and also at the same time he rebukes also. యేసుక్రీస్తు అన్ని వేళలా ప్రేమిస్తాడు, అదే సమయంలో గద్దిస్తాడు కూడా. The rebuke itself is love. గద్దించడమే ప్రేమ. Don't take rebukes lightly. గద్దింపులను తేలికగా తీసుకోవద్దు. Don't become mad. దాని విషయమే వెర్రివారుగా అవ్వద్దు. Receive them properly. దాన్ని సరైన రీతిగా తీసుకోండి. It will be like anointment. అది మీకు అభిషేకం లాగా ఉంటుంది. Let's pray. ప్రార్థించుకుందాము. Loving and heavenly Father, ప్రేమగల పరలోకపు తండ్రి, touch these dear people, నీ Lord. ప్రియులను మీరు ముట్టండి Let ప్రభువా. the light enter into them. వెలుగు వారిలోనికి Let them ప్రవేశింపనివ్వండి. receive the warnings and rebukes properly. హెచ్చరికలను గద్దింపులను సరైన రీతిగా తీసుకోవడానికి Let them సహాయం, receive them. వాటిని అంగీకరించడానికి సహాయం Want to చేయండి. anoint them. నీవు వారిని Let them అభిషేకించాలనుకుంటున్నావు. not reject the వారు anointment of the Holy Spirit. పరిశుద్ధాత్ముని తృణీకరించకుండా సహాయం చేయండి. Touch them, O Father. వారిని ముట్టండి ప్రభా. Touch all of us, Lord. మాలో ప్రతి వారిని ముట్టండి. Let your word work in us. నీ వాక్యము మాలో పనిచేయనివ్వండి. Help us, Lord. మాకు సహాయం In చేయండి. Jesus' holy name I pray. యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. Amen. Let the grace of God, love of Jesus, and fellowship of the Holy Spirit may rest upon you. Amen.